ఇటువంటి మరి మాట్లాడుతున్నారు కార్తీక్ గారు. శిరీష్ గారు నమస్తే అండి. బ్రహ్మనాయుడు గారు వినపడుతుందా? వినిపిస్తుంది. శిరీష్ గారు, విజయసాయి రెడ్డి గారు రాజకీయ పార్టీ పెడుతున్నారు అనేటువంటి చర్చ బలంగా నడుస్తుంది. అదేవిధంగా పెడుతున్నారు అనేటువంటి ఊహాగానాలు కాదు, నిజమే, త్వరలోనే అనౌన్స్మెంట్ చేయబోతున్నారు అనేటువంటి ఒక డిస్కషన్ బలంగా రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. శిరీష్ గారు, ఇప్పుడు ఆయన రాజకీయ పార్టీ పెడితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ముందుగా బ్రహ్మనాయుడు గారు, మీకు, రాజనీతి వీక్షకులకి, అలాగే ప్యానలిస్టులు అందరికీ కూడా నా నమస్కారాలండి. విజయసాయి రెడ్డి గారు అనే వ్యక్తి ఇంతకు ముందు మాట్లాడినటువంటి ప్యానలిస్ట్, ఆయన ఆల్రెడీ మీరు కూడా చెప్పారండి ఇంట్రొడక్షన్ లో, A2గా వాళ్ళ గవర్నమెంట్ ఉండగా A2గా వ్యవహరించినటువంటి వ్యక్తి, అంటే సెకండ్ పర్సన్ గా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వ్యక్తిగా వ్యవహరించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజు పార్టీ పెడుతున్నారు అంటే దానివల్ల నష్టం ఎవరికి ఉంటదండి? వాళ్ళకే ఉంటది. క్లియర్ గా అనలైజ్ చేశారు కదా ఇందాక. వాళ్ళకి మాత్రమే ఉంటది, వాళ్ళ పార్టీ ఓటే చీలుతుంది. లేదు అంటే ఆయన ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఓటుని ఏదన్నా చీల్చాలి అని అనుకున్నా గానీ, ఇక్కడ టీడీపీలో గాని జనసేనలో గాని ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడాను ఇంకొక పార్టీ వైపు చూసే పరిస్థితులు లేరు. ఎందుకంటే వైసీపీ అనేది ఆల్రెడీ 151 సీట్ల నుండి 11 సీట్లకు పరిమితమైనప్పుడే వాళ్ళు పునరాలోచించుకోవాలి. రెండోది, అందులో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి వెళ్ళిపోయి పార్టీ పెడుతున్నారంటే అది వాళ్ళ పార్టీకే నష్టం, మాకు వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు. ఇకపోతే మూడవది, ఇప్పటికీ కూడా పునరాలోచన అనేది లేకుండా ఏదైతే గత 5 సంవత్సరాల పాటు అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ముందుకెళ్లారో అదే విధానాలు ఇప్పుడు కొనసాగిస్తున్నారు. ఏదైతే అరాచక పాలన 5 సంవత్సరాల పాటు కొనసాగించారో అదే అరాచకాలు ప్రభుత్వంలో లేకపోయినా కూడా కొనసాగిస్తున్నారు. ఇకపోతే ఇందాక వైసీపీ శేఖర్ రెడ్డి గారు డిఎస్సిలో నవీన్ అనే అబ్బాయికి జాబ్ గురించి మాట్లాడారు సార్. దానికి నేను నా గవర్నమెంట్ సైడ్ లో నేను చెప్పాలి. నవీన్ అనే వ్యక్తి మెరిట్ లిస్ట్ లో ఉన్నాడు, కానీ సర్టిఫికేట్ పరిశీలనకు ఆ అబ్బాయి హాజరు కాలేదు. సర్టిఫికేట్ పరిశీలనకు హాజరు కాని అబ్బాయికి ఉద్యోగం ఇవ్వటం అనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారం కుదురుతుందా? కుదరదు కదా. వెరిఫికేషన్ రానటువంటి వ్యక్తికి ఉద్యోగం ఎలా ఇస్తారు? అది ఆయన 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 ఆ రోజు ఆయన మిస్ చేస్తున్నాడు. ఎంతో మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ దగ్గర నుండి ఒక మెసేజ్ వచ్చినప్పుడు నానా బాధలు పడుకుంటూ అటెండ్ అవుతారు, కరెక్ట్ టైంకి ఉండాలని చెప్పి. అలాంటిది హాజరే కానటువంటి వ్యక్తికి జాబ్ ఎలా ఇస్తారు? ప్రభుత్వ నిబంధనల ప్రకారం అది ఉల్లంఘించినట్లు అవుతుంది కదా. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గురించి ఇందాక చాలా సేపు మాట్లాడారు. ఆయనకున్నది Z+ కేటగిరీ, అది ప్రభుత్వం ఎలాగూ ఇస్తుంది. కానీ రాజకీయ లబ్ధి కోసం ఈ రోజు ఆయనకి ఏదో హాని ఉంది, ఆయన భద్రతకు ముప్పు ఉంది అని చెప్పి వీళ్ళు కేంద్ర హోమ్ మినిస్టర్ గారికి విన్నవించారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చినప్పుడు ఏదైతే ఆయన వెళ్లాల్సిన ప్రదేశం కనీసం 1 కిలోమీటర్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భవానీపురం నుండి తాడేపల్లికి ఒక 5 km 4 km ఉంటుంది. అన్ని కిలోమీటర్లు కూడా 6-7 గంటల సేపు ర్యాలీలు చేసుకుంటూ వెళ్తున్నారు అనేది కూడా అందులో మెన్షన్ చేస్తే బాగుండేది. ఇకపోతే రెండో విషయం, ఆయన పర్యటనలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, గుంపులుగా జనాలు వస్తుంటే విపరీతంగా జనాన్ని వీళ్ళు తోలడం, వాళ్ళు వచ్చేసి మీద పడటం, రౌడీ మోక గుండాలు షర్టులు ఇప్పేసినటువంటి పరిస్థితి. షర్టులు ఇప్పి 2 జేబులలో 2 మందు బాటిల్స్ పెట్టుకొని విచ్చలవిడిగా వికృత చేష్టలు, సైలెన్స్ ఎల్పీకి రోడ్డు మీద 0. మీరు చూశారు కదండి వీడియోలో లేవా? నిన్న వెళ్ళిన పర్యటనలోనే అతను షర్టు విప్పేసేసి 2 జేబులలో కూడా మందు బాటిల్స్ ఉన్నాయి. అది క్లియర్ గా ఇది నేను ఇంకొకళ్ళు జనసేన పార్టీ ఉండో లేదా కూటమిలో ఇంకొక పార్టీలో చెప్పిన వాళ్ళ మాట కాదు. క్లియర్ గా వీడియోలో అబ్బాయి షర్టు విప్పాడా లేదా, జగన్మోహన్ రెడ్డి గారిని షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఎగురుతున్నాడా లేదా, ఆయన జేబుల్లో జేబుల్లో చూడండి బాటిల్స్ ఏమున్నాయో. ఇవన్నీ కూడాను ఇంకొక మాట కూడా మెన్షన్ చేయాల్సింది. ఆయన పర్యటనకు వెళ్తున్నప్పుడు గాని, పరామర్శలకు వెళ్తున్నప్పుడు గాని కారు కింద నలిగిపోయినటువంటి తలకాయ పుచ్చకాయలాగా లెక్కన పగిలిపోయినటువంటి ఆయన ఆ ఇన్సిడెంట్ కూడా కొంచెం అందులో మెన్షన్ చేస్తుంటే బాగుండేది. ఇక్కడ మేము ఒక్కటే చెప్తున్నాం సార్, ఆయనకు భద్రతకు ముప్పు ఉందని అక్కడ పోయే ముందు ఇక్కడ ఆయన బాధ్యతాయుతంగా వ్యవహరించాలిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గత 5 సంవత్సరాలు మాజీ సీఎం గా, అలాగే పులివెందుల ఎమ్మెల్యేగా, అలాగే వైఎస్ఆర్ పార్టీ అధినేతగా మేము ఆయన గౌరవిస్తున్నాం. ఆయనకి ఇన్ని వెహికల్స్ లో వెళ్ళండి, ఇంతమందిని ఉంచండి అంటే వందల వ్యాన్లు, కార్లు ఏమో 10 కొద్ది కార్లు, 100 కొద్ది జనాల్ని తరలించుకొని ఇష్టం వచ్చినట్టు
చుట్టుపుట్టు రౌడు మోకలు పెట్టుకొని ఒక నిన్నగాక మొన్న ఒక మహిళా ఎస్ఐని ఏ విధంగా వాళ్ళు పరాభవం చేశారు మన కళ్ళెదుట చూసాం. ఇవి చేయమని చెప్తారా? ఇవి చేస్తున్నామని కూడా అందులో మెన్షన్ చేసి ఉండాల్సింది బాగుండేది. కాకపోతే పరామర్శకు వెళ్ళేది కూడా ఎవరికి వెళ్తున్నారు? ఓకే, మీ పార్టీలో మీ పార్టీ గతంలో మంత్రిగా చేసిన అబ్బాయి ఆయన కొడుకు కాబట్టి అప్పలరాజు గారి కుమారుడు, అప్పలరాజు గారి కుమారుడు, లేదంటే ఆయన జైల్లో ఉన్నాడు. పరామర్శించారా? ఏమైనా పరామర్శించలా. టైం ఎంత వేస్ట్ అవుతుంది అనేది ఒక అధినాయకుడికి తెలియదా? ఏ టైంకి ములాఖత్ ఇచ్చారనేది ఆయన తెలియదా? ఏ టైంకి రీచ్ అవ్వాలనేది ఆయనకి తెలియదా? ఎన్ని గంటల్లో రీచ్ అవ్వాల్సిన ప్రదేశం అనేది ఆయన తెలియదా? ఈ విధంగా జనాలు వందల కొద్ది రప్పించుకోవడంలో అంతర్యార్థం ఏంటి? శాంతి భద్రత ముప్పు కలుగుతుందని మళ్ళీ మొసల కన్నీరు ఏంటి? పరామర్శించారు. పోనీ పక్కనే యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి ఆ దానయ్య కుటుంబం, నిరుపేద గొర్రెల కాపరి కుటుంబాన్ని ఏమైనా పరామర్శించారా? అది లేదు. 40 సంవత్సరాలు అయిపోయినాయి, అంత ఇబ్బంది ఏం కాదని చెప్తున్నారు. ఇదేనా అండి ఒక పార్టీ అధినేతకి? గతంలో 5 సంవత్సరాలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలు అందరూ చూస్తున్నటువంటి మాట్లాడాల్సిన మాట ఇదేనా? కనీస బాధ్యతాయుతంగా వ్యవహరించమంటున్నామండి. కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా ఆయనకు భద్రత కల్పించడంలో ఎటువంటి లోటుపాట్లు చేయలేదు. వీళ్ళు కావాలని మీడియా దృష్టిని ఆకర్షించడం కోసం ఈ రోజు భద్రత అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రం హోంశాఖ అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి వినవించుకుంటున్నారు. నేనంటుంది ఏంటంటే ఇవి కూడా అందులో ఇంక్లూడ్ చేస్తే బాగుండేది అనేది. అంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత, 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఒక పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష, అంటే ఒక ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది పక్కన పెడితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేతకి కనీసం ఒక భద్రతని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది కదా మేడం? ఇచ్చాం కదండి, ఇస్తూనే ఉన్నాం కదా. వాళ్ళని ఎక్కడైనా అదే మహిళా ఎస్ఐ కదా, అక్కడున్న మహిళా ఎస్ఐనే కదా. భద్రత కావాల్సినటువంటి మహిళా ఎస్ఐ మీద వీళ్ళ రౌడీలు, గోండాలు, ఆడబిడ్డ అని కూడా చూడకుండా, ఒక అధికారి అని కూడా చూడకుండా ఆవిడ కూడా ఇష్టం వచ్చినట్లుగా ఆవిడని ఎంత పరాభవం చేశారు మీరు అందరూ, మనందరం చూసాం కదండి. ఏమండి, రౌడీ మొక్కలు, గుండా మొక్కలు వేసుకొని మా ఇష్టారాజ్యంగా మేము గత 5 ఏళ్లలో చేసాం, ఇప్పుడు కూడా మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము అని అంటే మేము చూస్తూ ఊరుకోవాలి. ఆ మహిళా ఎస్ఐ మీదకి వెళ్ళిన వాళ్ళు ఎవరి మీద చర్యలు తీసుకోకూడదు. ఆమెకి ఏం జరిగినా పరాభవం. ద్రౌపదికి అక్కడ ఆ రోజు ఏం జరిగిందో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం అది మన చరిత్రలో చదివాం, కళ్ళెదుటగా చూసాం మహిళా అధికారి మీద జరిగినటువంటి అరాచకం. ఇకపోతే అరాచకాల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి, ఇంకా శేఖర్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి నేను కూడా కొన్ని ప్రస్తావిస్తాను. గతంలో ఇప్పుడు ఆయన భద్రతకు ముప్పు వచ్చింది అంటున్నారు కదా బ్రహ్మనాయుడు గారు. గతంలో వీళ్ళు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈయన తిరుపతి విమానాశ్రయంలోనండి, తిరుపతి విమానాశ్రయంలో ఎన్ని గంటల పాటు అక్కడ వీళ్ళు అయ్యన్న పాత్రుడు గారు కుమారుడి పెళ్లికి వెళ్తున్నప్పుడు, నర్సీపట్నం వెళ్తున్నప్పుడు గాని, ఎయిర్పోర్ట్ లో గాని రౌడీ ముక్కలు కార్లపై దాడులు చేయించింది మర్చిపోయారా? ఇంకొక ప్రాంతం అండి, ఉండవల్లి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో బయటికి రాకుండా గేట్లకు ఇనపరాడ్లు కట్టి ఇనప చైన్స్ వేసినటువంటి పరిస్థితి మర్చిపోయారా? పోనీ తిరుపతి విమానాశ్రయంలో 8 గంటల పాటు నిర్బంధించారు, అది మర్చిపోయారా? మరి గతంలో ఆయన సొంత నియోజకవర్గం కుప్ప నియోజకవర్గంలో అడ్డుకొని పోలీసులతో అవమానించారు, అది మర్చిపోయారా? ఇకపోతే అంగళ్ళు టీడీపీ శ్రేణులు ఏ విధంగా ఆ రోజు కనుక టీడీపీ శ్రేణులపై ఏ విధంగా అరాచకం సృష్టించారు, అది మర్చిపోయారా? ఇంకొకటండి, ఇక్కడోనండి చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంటే లైట్లు కూడా తీసేసినటువంటి పరిస్థితి, టార్చ్ లైట్లు, ఫోన్లలో ఉన్న టార్చ్ లైట్లు వేసుకొని కాలినడకి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు, గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగినటువంటివి ఇవన్నీ నేను చెప్తుంది. మరి ఆ రోజు ఇవన్నీ మర్చిపోయారు. అలాగే మేమేం చేయలేదే, ఇప్పుడు మేము అలాగే ఎక్కడ అడ్డుకోలేదే, ఎలాగ నిర్బంధించలేదే, గొలుసులతో ఇంటి చుట్టూ ఎంత ఆళ్లు వేయలే, గొలుసులతో కట్టి నిర్బంధించలేదే, ఎయిర్పోర్ట్ లో ఎక్కడ గంటల పాటు కూర్చోబెట్టలేదే. సో ఇప్పుడు జగన్ గారికి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్లక్ష్యం చేయట్లేదంటారు మీరు? 100% మేము చేయట్లేదండి. పోలీసులు ఇచ్చినటువంటి ఏవైతే ఆర్డర్స్ వాటిని నిబంధనల్ని ఉల్లంఘించి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి అరాచకాలు సృష్టించాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు. అది సామాన్యులకు కూడా అర్థమవుతుందండి. రైట్ మేడం. శేఖర్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వండి.